భాగ్యనగర్ జిల్లా అంటే హైదరాబాద్ పార్లమెంట్ ని రెండు విభజనలు ఉంటుంది. ఒకటి భాగ్యనగర్, గోల్కొండ. భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సైదాబాద్ లో నుంచి మలక్పేట ఏరియా ఐఎస్ఎఫ్ఎల్ నుంచి ఇంచుమించు 1 కిలోమీటర్ తిరంగా యాత్ర అయ్యింది. కానీ మనందరం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఇది భారతదేశానికి, భారతదేశ పౌరులు గెలుచుకున్న ఆపరేషన్ సింధూర్ కి సంబంధించింది. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది భారతదేశం. కాబట్టి మనం అందరం కలిసి ప్రధానమంత్రి మోదీ గారు ఏ రకంగా అయితే జవాబిచ్చారు ఆపరేషన్ సింధూర్ నుంచి, అంటే హమ్ నహీ డరేంగే, హమ్ నహీ డరేంగే పాకిస్తాన్ కే గోలియాన్ సే, లేకిన్ పాకిస్తాన్ డరేగా మేరే మోదీ సే. ఈ మాటని నిజం చేసి నిరూపించారు. సింధూరాన్ని ముట్టుకుంటే సింధూరం రంగులో ఉన్న ఎర్రటి రక్తంతో టెర్రరిస్టులను సర్వనాశనం చేస్తానని చూపించారు ప్రధానమంత్రి మోదీ. ఆ విజయాన్ని అన్ని పార్టీల వాళ్ళు ఈ రోజు మాతో కలిసి ప్రధానమంత్రి మోదీ గారిని ప్రశంసిస్తూ చేసిన ఈ తిరంగా యాత్ర అద్భుతంగా ఈ రోజు జరగడం దేశమే గర్వకారణంగా ఊహించుకోవచ్చు. జై బోలో భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఈ రోజు ఏదైతే భాగ్యనగర్ జిల్లా హైదరాబాద్ పార్లమెంట్ లో మరి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఏదైతే జరిగిందో, పాకిస్తాన్ ని గడగడాడించిన ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి దేశవ్యాప్తంగా మరి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ జరిగినందుకు ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ భాగ్యనగర్ జిల్లాలో అన్ని పార్టీల అతీతంగా, కుల మత వర్గాల అందరినీ అతీతంగా మరి ఇక్కడ పిలుపు తిరంగా యాత్రకి, తిరంగా ర్యాలీకి పిలుపు ఇస్తే మరి ఇక్కడ ఉన్న కాలనీ వాసులు, బస్తీ వాసులు, పెద్దలు, కుల మరి అన్ని బస్తీ వాసులు ఇక్కడ ఇచ్చేసి ఈ తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు. అట్లాగే ఇక్కడ అందరూ నినాదం ఒకటి చెప్తున్నారు, మోడీ ఆగే बढ़ो हम आपके साथ में है। और यहाँ पे जो डिफेंस लोग है, एक्स डिफेंस ऑफिशियल और आर्मी जवान यहाँ पे आए लोग पूरे मिलकर यहाँ पे प्रोग्राम करे और सभी बोले मोदी आप संघर्ष करो, हम आपके साथ में है। और पाकिस्तान किसी हालत अगर भारत के ऊपर एक बुलेट मारा तो भारत से एक मिसाइल जरूर वहां पे डालेंगे। और एक ही बोलना चाह रहे ये पाकिस्तान को पीओगी वापस करो, नहीं तो आपको सिंध से एक बूंद का पानी नहीं मिलेगा। और जो इतने भी टेररिज्म जितने भी इंडिया पे जो भेज रहे उसका भी जवाब जरूर देंगे। अभी जो आज का तारीख जो जितना हुआ हम आपके ऊपर भिक्षा ला के हम छोड़े, मगर आने के दिन अगर आप एक बुलेट मारे तो हम मिसाइल छोड़ेंगे बोलते मोदी साहब बोले। ऐसे ही यहाँ पे हैदराबाद में भी यहाँ पे बहुत सारा जय भारत। तुमने कहा था मोदी को बोलो, हमने मोदी को बोल दिया। मोदी को बोलने से क्या होता पूरा दुनिया ने देख लिया, और मोदी का ताकत, भारत का ताकत क्या है पूरा दुनिया ने देख लिया। जय भारत। जो हुआ देश की घटना में उसका जो है ना विरोध जो है ना सारे देश, सारे दुनिया के देश जो है ना आज संपूर्ण भारत के लिए साथ है। टेररिस्ट और आतंकवाद देश की ऐक्यता को जो मट्टी में मिलाना चाहता है पाकिस्तान, हम इस भारत में नहीं विश्व में पाकिस्तान को नहीं रहने देंगे। हम अगर टेररिस्ट ऐसी इजाजत करेंगे, देश के आतंकवाद को बढ़ाएंगे, तो हम जो है पानी बंद कर दे, अनाज बंद कर दे, हर चीज का बंद करके जो है ना उसको गुड्डे दिखाएंगे। भारत में नहीं विश्व में पाकिस्तान, दुनिया के चित्र में नहीं रहेगा पाकिस्तान। ऐसी कदम हम उठाने वाले हैं। सारे लोगों का जो है ना इसमें संपूर्ण मदद है, और हम ओवैसी को धन्यवाद देते हैं कि इस देश के प्रति जो संगठन के रूप में संगठित शक्ति के जो हमारे साथ जुड़े हैं, हम ओवैसी को भी धन्यवाद देते हैं। हमारे सारा भारत एक जगह में है और इसको आगे चलेंगे, और पाकिस्तान का जो है ना और नर में जो इसको तोड़ देंगे, दूर जो तोड़ देंगे। भारत में नहीं विश्व में इसका मानुषण न रहेगा।